పసిపిల్లల్లో అప్పుడప్పుడే అడుగులు వేసే పిల్లల్లో అతి సాధారణ విషయాలు కూడా ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్నిసార్లు మీ పిల్లలు చాలా బాధగా ఉందని బాత్రూంకి కూడా వెళ్లటం మానేస్తారు. ఖాళీ టాయిలెట్లు తల్లిదండ్రులకు ఆందోళనను కలిగిస్తూ ఉంటాయి. తమ పిల్లలకి అనారోగ్యం ఏమైనా ఉందేమో అని వాళ్లు ఆందోళన పడిపోతూ ఉంటారు, గాబరా పడుతూ ఉంటారు. అయితే పసిపిల్లల్లో మలబద్ధకం అనేది సాధారణ విషయం మరియు ఒక తీవ్రమైన వ్యాధి కాదు. ఇది సరైన ఆహారం లేక ప్రేగు కదలికల వలన వచ్చే సాధారణ సమస్యగా గుర్తించాలి. మీ పిల్లలు బాత్రూంకి వెళ్లినప్పుడు మీరు తరచుగా పరిశీలించి మలబద్ధకం ఉంటే మాత్రం ఖచ్చితంగా గుర్తించాలి. అసలు పిల్లల్లో ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా అధిగమించాలి, ఈ ఆసక్తికరమైన అంశాన్ని ఇప్పుడు చూద్దాం. నేటి ఆధునిక సమాజంలో చాలా మంది పిల్లలను వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానం. పిల్లలు చిన్నప్పటి నుంచే చిరుతిండ్లకు ఎక్కువగా అలవాటు పడడం, ఫైబర్ ఫుడ్ అంటే పీచు ఉన్న పదార్థాలు తినకుండా రోజులో ఎక్కువసార్లు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వలన మలబద్ధకం అనేది ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతోంది. మలబద్ధకమే కదా అని తేలిగ్గా తీసుకుంటే పిల్లలకొచ్చే చాలా రకాల వ్యాధులకు మలబద్ధకమే మూల కారణంగా ఉంటుంది. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాన్స్టిపేషన్ అనేది పసిపిల్లల కానీ పిల్లల కానీ చాలా సాధారణం. చాలా మంది ఏమనుకుంటారంటే పిల్లలు తక్కువ సార్లు మోషన్ పోతే అది కాన్స్టిపేషన్ అనుకుంటారు. సో పిల్లలు వారానికి ఒకసారి కానీ ప్రతి పాలు తాగినాక ప్రతిసారి కూడా లాట్రిన్ అంటే దొడ్డికి పోవడం సాధారణం. సో ఫ్రీక్వెన్సీ అనేది ఇంపార్టెంట్ కాదు, అంటే స్టూల్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం బేబీ కాన్స్టిపేషన్ ఉందా లేదా అని నిర్ధారణ చేస్తాం. ఫస్ట్ 6 monthsలో స్టూల్ ఫ్రీక్వెన్సీ ఎందుకు డిస్టర్బ్ అవుతుందంటే తల్లిపాలతో స్టూల్ ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుంది. సో నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ పోతారు, కొన్నిసార్లు పగిలినట్టు గ్రీనిష్గా అలా ఉంటుంది. ఫార్ములా ఫుడ్స్ ఎవరైతే పిల్లలు ఫార్ములా ఫుడ్స్ తాగుతారో, ఫార్ములా పాలు తాగుతారో వాళ్ళకి స్టూల్ కొంచెం హార్డ్గా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు నరాలు, ఇందులో పేగులో ఉన్న నరాలు దిగడం, కింది దాకా దిగడం లేట్ అవుతుంది, దానివల్ల బేబీస్కి స్టూల్ పోవడం కష్టంగా ఉంటుంది. అప్పుడు అలాంటి బేబీస్ని ఇవాల్యుయేట్ చేసి కొన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా స్టూల్ హార్డ్గా ఉంది, స్టూల్ పైనప్పుడల్లా రక్తం వస్తుంది, సో బ్లడ్ వస్తున్నప్పుడు కూడా మనం దాన్ని ప్రాబ్లంగా భావించి డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్టూల్తో పాటు దొడ్డికిలో రక్తం ఎందుకు వస్తుందంటే కొన్నిసార్లు దొడ్డికి పోయే రూట్లో కొన్నిసార్లు ఫిషర్స్ అంటే కొన్ని బ్రేక్స్ అవుతుంటాయి. సో అలాంటప్పుడు కొన్ని క్రీమ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో బేబీస్ని కూర్చోబెడితే తర్వాత అది కూడా తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా మలబద్ధకం ఉన్న పసిపిల్లల్లో మలం విసర్జించడం చాలా కష్టంగా ఉంటుంది. మలబద్ధకంతో పాటు వికారం, కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, ఆకలి లేకపోవడం మొదలైన లక్షణాలు కనపడుతూ ఉంటాయి. పసిపిల్లలకు మలబద్ధకం కలిగించే ఆహారాన్ని ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. హెవీ అండ్ ప్రాసెస్డ్ ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వలన కొంతవరకు సమస్యను పరిష్కరించవచ్చు. తల్లిపాలు తాగే పిల్లలకి మలబద్ధకం వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎప్పుడైతే వారు తల్లిపాలు మానేసి వేరే ఆహార పదార్థాలకు అలవాటు పడతారో అప్పుడు ఈ సమస్య మొదలవుతుంది. ఈ కాన్స్టిపేషన్ కారణాలు చాలా చిన్న కారణాలు ఉంటాయి. అవి ఎడ్యుకేషన్ ఆర్ డైట్ మాడిఫికేషన్ తోటే మంచిగా చేసుకునే రూట్స్ ఉంటాయి. కొన్నిసార్లే పిల్లల ప్రాబ్లం ఉండి కాన్స్టిపేషన్ పర్మనెంట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో 2 రకాలు. ఒకటి 6 నెలల తర్వాత కాన్స్టిపేషన్ వచ్చిందంటే కొన్నిసార్లు మనం ఇచ్చే డైట్ వల్ల కూడా కాన్స్టిపేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. గేదె పాలు, ఆవు పాలు ఇవ్వడం వల్ల స్టూల్లో కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దొడ్డికి పోతున్నప్పుడు కాన్స్టిపేషన్ 6 నెలల తర్వాత స్టార్ట్ అయిందనుకోండి, మనం ఇచ్చే ఫుడ్ తోటి ఏమన్నా లింక్ ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏదైతే ప్యాక్డ్ ఫుడ్ ఉంటాయో మన 6 months తర్వాత అన్నప్రాసన చేసిన తర్వాత ఏ ఫుడ్ ఇస్తామో దాన్ని బట్టే మన స్టూల్ ఫ్రీక్వెన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీలైనంత మట్టుకు ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ఇవ్వడం, అంటే ఉగ్గు కానీ, రాగి జావ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, పొటాటో బాయిల్ చేసి ఇవ్వడం కానీ, ఇలాంటి ఇంట్లో తయారు చేసిన ఫుడ్లు ఇస్తే బేబీస్కి స్టూల్ ఫ్రీక్వెన్సీ కానీ స్టూల్ క్వాంటిటీ కానీ కరెక్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుందంటే బ్లడ్ వచ్చినప్పుడు స్టూల్ హార్డ్గా ఉంది, చాలా ఎక్కువ క్వాంటిటీ పోతున్నాడు, వెయిట్ పెరుగుతలేదు, పొట్ట ఎప్పుడు ఉప్పు ఉంటుందంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పాలు తాగటం మానేసిన పిల్లలకు హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు చేయటమే
అన్నిటికంటే ప్రధానమైనది అని గుర్తించాలి. పిల్లలకు వచ్చే ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా వారు తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది. ముఖ్యంగా వారు ఎలాంటి సమయాల్లో తినటానికి ఇష్టపడుతున్నారు, ఏం తింటున్నారు అనేది చూసుకోవాల్సిన బాధ్యత తల్లులదే. చిన్నపిల్లల్లో మలబద్ధకం రావడానికి అనేకమైన కారణాలుంటాయి. వాటన్నింటినీ గుర్తించాల్సింది పేరెంట్స్గా మనమే. ఒక్కోసారి డాక్టర్స్ ఇచ్చిన మందులు పడకపోయినా కూడా మలబద్ధకం వస్తూ ఉంటుంది. పిల్లలకు ద్రవ పదార్థాలతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా ఎంచుకోవాలి. ఆడుకునే సమయాన్ని వారికి ఇవ్వాలి. అప్పుడే వారు ఆడుకుంటూ శారీరకమైన ఎక్సర్సైజెస్ చేస్తారు. అంతేకాకుండా వారికి క్రమశిక్షణతో కూడిన టైమింగ్స్ని మనమే సెట్ చేయాలి. అప్పుడు వారి ప్రేగు కదలికలు సరైన తీరులో ఉండి మలబద్ధకం సమస్య తీరుతుంది. ఈ ఫంక్షనల్ కాన్స్టిపేషన్ ఎలా తగ్గించుకోవాలి, ఒకసారి వచ్చింది ఎలా పోవాలంటే, ఒకటి మన డైట్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలి. వాటర్ క్వాంటిటీ అనేది ఖచ్చితంగా మనం కావాల్సినంత ఇవ్వాలి. ఆఫ్టర్ 1 year నియర్లీ 1 లీటర్ వాటర్ తాగాల్సిందే పిల్లలు. ఆర్ 2 to 4 years మధ్యలో 1.5 లీటర్స్ తాగాలి. ఆఫ్టర్ 5 to 6 years తర్వాత కనీసం 2 లీటర్స్ దాకా వాటర్ తాగాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్, ఆల్వేస్ మనం ప్రిఫర్ చేయాల్సిన హోమ్ డైట్ ప్రిఫర్ చేయండి. ఆ డైట్లో కూడా ఇంట్లో తయారు చేసిన డైటే ఇవ్వడం అలవాటు చేయండి. ఫస్ట్ నుంచి 6 months నుంచి అలవాటు చేస్తే తర్వాత ఈజీగా ఉంటుంది. నార్మల్ డైట్తో పాటు ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఖచ్చితంగా అలవాటు చేయాలి. ఫ్రూట్స్లలో అన్నిటికంటే బెస్ట్ ఫ్రూట్స్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు యాపిల్, పియర్స్, ఆప్రికాట్స్ ఇవన్నీ కూడా మంచి ఫ్రూట్స్ కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకి. బనానా కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకు మంచిది కాదు. బార్లీ వాటర్ చాలా మంచిది కాన్స్టిపేషన్ అప్పుడు. ఈ రాగి, బార్లీ చాలా మంచి ఫుడ్కు. రాగి కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలంటే రాగి మాల్ట్ తయారు చేసుకోవాలి. రాగి మాల్ట్ తయారు చేసుకొని ఆ జావలాగా కానీ గంజిలాగా చేస్తే కాన్స్టిపేషన్ తర్వాత ఉండకుండా ట్రై చేసుకోవచ్చు. థర్డ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి? అన్నిటికంటే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు పాలతో తయారైన ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సో 1 year తర్వాత ఎంత పాలు తగ్గిస్తే అంత మంచిది. ప్లస్ పాలతో తయారైన వస్తువులు అంటే పన్నీర్, బటర్, చీజ్, ఘీ, కర్డ్స్. ఆఫ్టర్ 1 year కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే పాలతో తయారైన వస్తువులు తక్కువ. ఐస్లో కూడా పాలు ఎక్కువ ఉంటాయి, ఆర్ స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక బ్యాలెన్స్ డైట్, హోల్సమ్ ఫుడ్, ప్లెంటీ ఆఫ్ వాటర్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కంబైన్డ్గా ఉంటే కాన్స్టిపేషన్ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల భోజనంలో అన్ని పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. వారికి ఆటలాడుకునే సమయం ఇవ్వటం, క్రమం తప్పకుండా వారు బాత్రూంకి, టాయిలెట్కి వెళ్లే క్రమశిక్షణను అలవాటు చేయటం ద్వారా ఈ మలబద్ధకానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.